రైతుల దగ్గర నుంచి పొలం లాక్కునేటప్పుడు మాత్రం 2,47,00,000 ఇస్తారు. ఏంటి అన్యాయం? నేను ఒక మాట మాట్లాడతా. స్క్వేర్ ఫీటు 20,000 పైచీలు కట్టిస్తున్నాడు. 2 ఎకరాల 75 సెంట్లకి 6 కోట్లు 7 కోట్లు ఇస్తే ఎంత నష్టం జరిగింది ప్రభుత్వానికి చెప్పండి, నాకు అర్థం కాదా? అంటే రైతుల పక్షానేమో వారికి అన్యాయం చేస్తారు, కాంట్రాక్టుల పక్షానేమో న్యాయం చేస్తారు. ఎందుకు కాంట్రాక్టుల పక్షాన్ని న్యాయం చేస్తారు? కమిషన్లు వస్తున్నాయి. రైతులు ఎవరిగా కమిషన్లు? మన లవ్ క్యాష్ బాబుకి రైతులు వీళ్ళకి తలొక 7 కోట్ల 8 కోట్లు ఇచ్చారనుకోండి, ₹1 కోటి లోకేష్కి ఎవరుగా? అక్కడైతే 20,000 పెట్టి స్క్వేర్ ఫీట్ కడితే దానిలో 5,000 6,000 ఇస్తారు. ఏమిటి అన్యాయం అంటున్నా? మీకు రైతుల మీద అసలు ప్రేమ ఉందా? కక్ష ఉంది. ఎందుకు కక్ష? వీడు పోలింగ్కి ఇవ్వలేదు, వీడి సంగతి తేలుద్దాం, ఈ చట్టాన్ని ప్రయోగిద్దాం, ఈ చట్టంలోని అంశాలను స్టెప్పుల్ని పూర్తిగా వైలేట్ చేసేసి బుల్డోజ్ చేసేద్దాం అని రైతుల మీద ఏం అన్యాయం అండి? రైతుల మీద పోలీసులు ప్రయోగిస్తారా? రైతుల మీద బుల్డోజర్లు ప్రయోగిస్తారా? మహిళా రైతులు లాగి పారేస్తారా? ఏంటి అన్యాయం? ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మేము ప్రయత్నం చేయకూడదా? ఏంటిది? అదేమంటే రాజధానికి వ్యతిరేకం అంటే, రాజధానికి వ్యతిరేకం అంటే మీరు రాజధానిలో మీ ఇష్టం వచ్చినట్టుగా రావణ కాక్ష చేస్తారా? రాజధానిని దౌర్జన్యాలు చేస్తారా? చట్ట ప్రకారం వెళ్తే ఎవడు కాదన్నాడు? పూలింగ్కి ఇచ్చిన దగ్గర తీసుకున్నారు, పూలింగ్కి ఇవ్వనోడి మీద ప్రయోగిస్తున్నారు. ప్రయోగించేది కూడా సక్రమంగా ప్రయోగిస్తున్నారా? రేట్ అసెస్మెంట్ చేస్తున్నారా? చేయటం లేదు. ఏంటి దారుణం? దీన్ని ప్రశ్నిస్తాం, చివరిదాకా ప్రశ్నిస్తాం, వారికి అండగా ఉంటాం. ఒక్క రైతు అయినా సరే, ఎంతమంది ఆఫ్టర్ 11 మంది రైతులు, ఎంతో పొలాలు తెలిసాలి, 20 సెంట్లు 30 సెంట్లు 40 సెంట్లు ఎకరం ఉండోడు కొల్లాడు. వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ప్రయోగమా, బుల్డోజర్ల ప్రయోగమా, మహిళా కానిస్టేబుల్ తీసుకెళ్ళి మహిళలు అయితే లాగేస్తారా? ఏంటిది? ఎంత అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ. దాని మీద వారికి అనుకూలంగా రైతులందరూ వచ్చారు. అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళతో మాట్లాడతాం, ఈ బాధిత కుటుంబాలతో హైకోర్టులో ఫైట్ చేస్తాం. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. మీరు చేస్తున్నది తప్పు అని చట్టబద్ధంగా నిరూపించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. మళ్ళా రిపీటెడ్గా సమస్య వచ్చినప్పుడల్లా మళ్ళా రైతుతో సమావేశం అవుతాం. అంతేకాదు, అడగని వారికి కూడా కాకితో కబురు చేసినా కూడా వారికి సహాయం చేస్తాం లీగల్గా.